మనం ఇంతవరకు పెద్ద పెద్ద సైజులో ఉన్న సీడ్ బాక్స్ చేసుకుంటూ వచ్చాం. కొన్ని గోళీలు కూడా విత్తన గోళీలు కూడా తయారు చేయడం జరిగింది. కాకపోతే ఈ రోజు మనం విత్తన గోళీలు కాకుండా అంతకన్నా తక్కువ సైజులో ఏదైతే డ్రోన్ ఉందో డ్రోన్ ఆధారంగా విత్తనాలు చల్లడం కోసం కొండల మీద భాగంలో ఏం చల్లాలి, కొండ వాలు ప్రాంతంలో ఏం విత్తనాలు చల్లాలి, కొండ దిగువన ఫుట్ హిల్లో ఏం చల్లాలని ఆలోచన చేసినప్పుడు ఫుట్ హిల్లో ఎక్కువగా ఫ్రూట్ వచ్చేది, పక్షులకి జంతువులకి ఆహారాన్ని ఇచ్చేవి అన్నదానిగా ఎక్కువగా ప్రణాళిక చేయడం జరిగింది. ప్రధానంగా ఈరోజు ఇండియన్ చెర్రీ, దేశీయ జామ, బొడ్డ చెట్ల విత్తనాల కాడికి వచ్చేటప్పటికి మనం 6 రకాల బొడ్డ విత్తనాలు వాడుతున్నాము. ఇంతవరకు అందరికీ తెలిసిందా బొడ్డ చెట్టు అనగానే ఒకే ఒక్క ఈ సైజ్ కాయ తెలుస్తుంది. కానీ ఇది కాదు. మనం ఏంటంటే పెద్ద పెద్ద బొడ్డ కాయలు, యాపిల్ కన్నా పెద్దవి, అలాగే యాపిల్ కన్నా పెద్దగా ఉండే బొడ్డ కాయలతో ఉన్న గుత్తులు, అలాగే గుత్తులుగా ఉన్న బొడ్డ, అలాగే కాడ బొడ్డకాయలు కాయటం, అలాగే వేరుకి వచ్చినవి, ఇవన్నీ కూడా దాదాపుగా 6 రకాల విత్తనాలు మనం సేకరించి చేస్తున్నాము. వీటి వల్ల ఏమవుతుందంటే చాలా రకాల పక్షులకి, ప్రధానంగా కోతులకి సంవత్సరం పొడవునా ఈ పండ్లు ఆహారంగా దొరుకుతాయి. అలాగే ఉడతలకి ఆహారం దొరుకుతుంది, చిలకకి ఆహారం దొరుకుతుంది. ఇవి ఆహారంగా తీసుకోవడమే కాకుండా వీటి రెట్ట ద్వారా విత్తన వ్యాప్తి జరిగి అడవి వ్యాప్తి జరుగుతుందని భావన చేస్తున్నాము. అలాగే ఈ రోజు మనము దాదాపుగా 20 రకాల విత్తనాలతో ఇక్కడ సీడ్ బాల్స్ అనే రకాల విత్తనాలతో సీడ్ బాల్స్ అనేవి చేస్తున్నాము. ఈ సీడ్ బాల్స్ లో ఏదైతే డ్రోన్ తో అంశమవుతుందో ఆ చిన్న సీడ్ బాల్స్ మనం పళ్ళ విత్తనాలతో చేస్తున్నాము. అలాగే పెద్ద పెద్ద సీడ్స్ ఉన్న వాటిని కూడా ఉపయోగించి మనం ఈరోజు సీడ్ బాల్స్ ఇక్కడ ప్రక్రియ అనేది చేస్తున్నాము. ఇవన్నీ కూడా మనకి ఏంటంటే ఈ అటవీ శాఖ వాళ్ళు ఏదైతే మనకి సంవత్సరం కొండల మీద పెద్ద ఎత్తున వేద్దామని ముందుకు వచ్చారో దానికి మనవంతు సహాయం అందించేందుకు ఈ కార్యక్రమంలో పాల్గొన్నాము. ఏదైతే 25 సంవత్సరాలుగా ఈ విశాఖ నగరంలో మనం సీడ్ బాల్స్ చేస్తున్నాము. దాదాపుగా 50 ఏళ్ల ప్రక్రియ ఈ సీడ్ బాల్ కార్యక్రమం మనం చేస్తుంది. ఈరోజు గ్రీన్ క్లైమేట్ చేస్తున్న ఈ ప్రక్రియని రాష్ట్ర ప్రభుత్వం అటవీ శాఖ ప్రధానంగా చేపట్టింది. దానికి మనం అందరం కూడా సహకరించాల్సిన అవసరం ఉంది. ఇందులో భాగంగా మనం సీడ్ బాల్ అనే ప్రక్రియని మనము ఇచ్చేసాము. ప్రధానంగా అన్ని రకాల సీడ్ ఇలా ముద్ర చేసేసుకుంటున్నాము. ఈ ఏదైతే డ్రోన్తో వేసే సీడ్ బాల్ ప్రక్రియకి ఇలాగ అన్ని రకాల విత్తనాలతో ఒకే రకం విత్తనాలు ఎక్కువగా వేసుకొని ఇలా తయారు చేస్తున్నాము. ఇందులోంచి ఏం చేస్తున్నామంటే ఇది చిన్న ముద్ద తీసుకొని ఆ ముద్ద నుంచి ఏదైతే 6 mm అని చెప్తున్నామో మనం ఆ 6 mm సైజ్ సీడ్ బాల్, ఈ చిన్న విత్తన గోళీ, ఈ చిన్న గోళీ మనకి డ్రోన్ ద్వారా వేయడానికి ఉపయోగపడుతుంది. ఇట్లాంటి సీడ్ బాల్స్ ఈరోజు అత్యంత చిన్నవి 6 mm సైజు ఉన్నవి తయారు చేస్తున్నాము. ప్రతి ఒక్కరు కూడా ఈ 6 mm సైజ్ సీడ్ బాల్స్ చేసి రాష్ట్ర ప్రభుత్వానికి కానీ లేదా గ్రీన్ క్లైమేట్ టీమ్ కానీ అందజేయాలని కోరుతున్నాము. ఈ అందజేసిన సీడ్ బాల్స్ అన్నింటినీ కూడా మనం కొండల మీద వేయడానికి ప్రయత్నం చేస్తాం. ఈ సంవత్సరం ఎల్నినో, నెక్స్ట్ ఇయర్ సూపర్ ఎల్నినో నేపథ్యంలో అడవులను విస్తరింపజేయడానికి మనం అంతా కృషి చేయాలని కోరుతున్నాము. అలాగే చిరుధాన్యాలను కూడా సీడ్ బాక్స్ గా చేసి కొండల మీద వేయడం ద్వారా అన్ని రకాల పక్షులకి, ఇతర జీవులకి ఆహారం అందించాల్సిందిగా కోరుతున్నాము. మేము ఇది చేస్తున్నాం. ఈ ప్రక్రియ మీరు కూడా ఇది చేసి పర్యావరణాన్ని కాపాడాలని, జీవ వైవిధ్యాన్ని కాపాడాలని కోరుతున్నాం. అందరికీ నమస్కారం. నా పేరు కృష్ణకుమారి. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న వేడికి ఉష్ణోగ్రతలు అధికంగా అవుతున్నాయి. ప్రతి జిల్లాలో కూడా, ప్రతి ప్రాంతాల్లో కూడా ఎక్కువగా ఉష్ణోగ్రత ఉండడం వల్ల ఇప్పుడు అంటే చాలా సంవత్సరాల నుంచి సీడ్ బాల్స్ చేస్తున్నారు. కానీ ఇప్పుడైతే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా సీడ్ బాల్స్ అనేది చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. విత్తనాలు అనేవి మట్టి ప్యాడ్లో కలిపి వర్షాలు వచ్చే క్రమంలో కొండల మీద ఇలాగ విత్తనాలు చేస్తే ఈ విత్తనాలు అనేవి విత్తనాలతో బంతులు తయారు చేసి పట్టి పేడ పెట్టి బంతులు తయారు చేసిన తర్వాత వర్షాలు వచ్చే 2-3 రోజుల ముందు కొండ ప్రాంతాల్లో వేయడం వలన చాలా ఉపయోగం ఉంటుంది. ఎందుకంటే పక్షులకి మనకి విత్తనాలు కావాలంటే కూడా అక్కడ అడవి ప్రాంతాల్లోనే ఎక్కువగా దొరుకుతాయి. ఉష్ణోగ్రతలు కూడా దీని ద్వారా తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఇందులోని రావి విత్తనాలు, చింత విత్తనాలు ఇలాంటివన్నీ కూడా చిరుధాన్యాలకు సంబంధించిన విత్తనాలు, పండ్ల జాతికి సంబంధించిన, ఔషధాలకు సంబంధించిన విత్తనాలతో చేసిన విత్తన బంతులు అడవిల కొండల్లో వేయడం ద్వారా పచ్చదనం అనేది ఉంటుంది. ఈ పచ్చదనం వలన రానున్న కాలంలో భవిష్యత్ తరాల వారికి వర్షాలు ఎక్కువగా పడే అవకాశం, ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండే అవకాశం కూడా ఉండడం వలన ఈ పెద్ద ఎత్తున
ఈ సంవత్సరం పొడుగునా కూడా విత్తన బంతులు తయారు చేసే కార్యక్రమం ప్రతి ఒక్కరు చేపట్టాలి. ఇది ప్రతి ఒక్కరి బాధ్యత అనుకొని చేస్తే భవిష్యత్ తరాల వారిని కాపాడిన వారం అవుతాం. థ్యాంక్ యూ.